వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశంలో ఉన్న మీ అందరికీ నమస్కారాలు. నిజంగా ఈ పుస్తకము ఆవిష్కరించే అవకాశం నాకు రావడం అనేటువంటిది నిజంగా కూడా నాకు ఒక గొప్ప ఊహించినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈ పుస్తకం అందిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యాసం చదువుతుంటే దాదాపు 660 పేజీలు ఇది. దీనిలో 79 వ్యాసాలు ఉన్నాయి. ఈ 79 వ్యాసాలు కూడా భారత రాజ్యాంగం యొక్క ప్రాసంగికతని, భారత రాజ్యాంగం ఇవాళటి ఆవశ్యకతని, భారత రాజ్యాంగాన్ని ఎట్లా వాడుకోవాలి అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి పుస్తకం ఈ మన దేశం మన రాజ్యాంగం అనేటువంటి పుస్తకం. ఇటువంటి పుస్తకం ఆవిష్కరించమని చేతన్ నన్ను కోరడమే కాకుండా నేను 24వ తారీఖు నాడు అవైలబుల్గా ఉండనేమో అని చెప్పి ఇవాళకి దాన్ని వాయిదా వేయడం కూడా జరిగింది. 22వ తారీఖు నాడు అనుకున్నట్టున్నారు మొదట, దాన్ని ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. దీనిలో 2 అంశాలు మనకు సమయం కూడా నేనే లేట్ అయినాను, దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను జూబ్లీహిల్స్ నుంచి రావడానికి నాకు మధ్యలో ట్రాఫిక్ చాలా గంటకు పైన పట్టింది, దానివల్ల ఆలస్యమైంది. ఇది ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి పుస్తకం. ఎందుకు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన పుస్తకం అని అంటున్నానంటే, భారతదేశానికి ఇప్పుడు బైబిల్ కంటే, భగవద్గీత కంటే, ఖురాన్ కంటే రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి పుస్తకంగా మారిపోయింది. మీరు చూస్తున్నారు, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పుస్తకం పట్టుకుని బయలుదేరేటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువైనారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మామూలు ప్రమాణ స్వీకారంలో కూడా పార్లమెంట్లో ప్రతి ఒక్కరు రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని అక్కడికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఏకంగా అక్కడ కింద పెట్టి ఉన్న పెద్ద పుస్తకం దగ్గరికి పోయి తన తలను వంచి రాజ్యాంగానికి ప్రమాణం చేసినారు. దీనికి అంతటికి కారణం ఏమిటి? ఎందుకు భారత రాజ్యాంగం 75 సంవత్సరాల తర్వాత ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఇది అర్థం కావాలంటే మనం ఈ పుస్తకం చదవాలని నేను అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి వ్యాసము రాజ్యాంగం, అందులో ఉన్నటువంటి అంశాలు ఎందుకు అవసరం, వాటిని ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అలవరుచుకోవాలి, ఎట్లా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి అంశాల మీద ఉన్నటువంటి ఆర్టికల్స్. కత్తి పద్మారావు గారి గొప్పతనాన్ని, ఆయన కృషిని, ఆయన సాహిత్యానికి చేస్తున్నటువంటి సేవని మనం చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు. ఆ విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే మా గురువు గారు బిఎస్ రాములు గారు ఈ యుగం కత్తి పద్మారావు గారి సాహిత్య తాత్విక యుగం అని చెప్పినాడు. జనరల్గా బిఎస్ రాములు గారు పెద్దగా ఎవరిని పొగడరు, ఎందుకంటే ఆయన చాలా విమర్శనాత్మకంగా మనుషుల్ని, విమర్శనాత్మకంగా చరిత్రని, విమర్శనాత్మకంగా సాహిత్యాన్ని తూచి సంతృప్తి చెందినటువంటి వ్యక్తి, ఎవరితో కూడా సంతృప్తి చెందినటువంటి వ్యక్తి. జనరల్గా తార్కికంగా ఆలోచించే వాళ్ళు, తాత్విక ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరితోటి ఇంప్రెస్ అవ్వరు, ఎంత గొప్ప వాళ్ళైనా ఇంప్రెస్ అవ్వరు. కానీ కత్తి పద్మారావు గారి గురించి పుస్తకానికి, ఈ పుస్తకం యొక్క ప్రాసంగికతకి, ప్రామాణికతకి ఒక తూనిక రాలే కులమానంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే ఎవరిని కనీసం మన తెలంగాణ భాషలో చెప్పాలంటే సైన్స్ అనేటువంటి ఒక రచయిత, ఈ రచయితని ఆకాశానికి ఎత్తడం అనేటువంటిది ఒక్కటి చాలు ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి అని చెప్పడానికి. ఇంకొక ఆశ్చర్యకరమైన, చాలా మందికి తెలియని ఒకటి విషయం ఏంటంటే, ఇది కత్తి పద్మారావు గారి 91వ పుస్తకం.
ఊహించండి, ఒక మనిషి 91 పుస్తకం, ఇంతలా పుస్తకం, 91 ఎక్కాల పుస్తకం అంత సైజ్ అయితే మనం కూడా రాయగలుగుతాం. కానీ ఎక్కాల పుస్తకం కాదు, ఈ జీవితం లెక్కలు చెప్పేటువంటి పుస్తకం ఇది. ఇంత ఘనమైన గ్రంథం. నిజానికి బిఎస్ రాములు గారు దీన్ని ఒక గ్రంథంగానే పోల్చినారు. పూర్తి తాత్వికతని అప్లికేషన్స్కి తీసుకొచ్చినటువంటి గ్రంథం. ఈ గ్రంథము ఇటువంటి విశ్లేషణ ఎందుకు అవసరమైంది అని అంటే, భారతదేశంలో ఒక కొత్త తరహా వాతావరణం అనేటువంటి గత 10 సంవత్సరాలుగా, ఇంకా ఎక్కువ అంటే 15 సంవత్సరాలుగా రాజ్యం వెళ్తున్నాయి. అది ఎంతలా పాతుకుపోయిందంటే అటువంటి ధోరణి ఇవాళ అన్ని రంగాలను, విద్య అనండి, కళలనండి, చివరికి ఇటువంటి పుస్తక ఇవనండి, బుక్ ఫేర్స్ అనండి, లేదా రకరకాల వేదికలని, బహిరంగ వేదికలన్నింటినీ నిర్బంధించేటువంటి దూరం దాకా పోతుంది. అంటే పుస్తకానికి, విశ్లేషణకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి గుణం ఏమిటి, ప్రాథమికమైన అవసరం ఏమిటి, ఆవశ్యకత ఏమిటి అంటే మనిషి ఆలోచనని, మనిషి మెదడును పదునెక్కించడం. కతిపెంతరావు గారు చేసింది కూడా అదే. అదేవిధంగా ఆలోచనని వికసింపజేయడం. ఇవాళ ఆలోచనలకి మూత వేసేటువంటి ధోరణి, ఆలోచనల్ని అణచివేసేటువంటి ధోరణి ఇవాళ ఈ కొత్త సంస్కృతిలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతూ వస్తున్నది. మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇదంతా కూడా మనం గమనిస్తూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఒక 10 సంవత్సరాలుగా అటువంటి ధోరణి ఇవాళ మన జేబుల్లోకి, మన మెదడులోకి, మన మొబైల్ ఫోన్ల ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి దశలో, ఒక కమ్యూనల్ వాతావరణం వస్తున్నటువంటి దశలో, అదేవిధంగా కులాల ఆధారంగా నినాకమున్న దళితుల మీద ప్రతిరోజు, నినాకమున్ననే కాదు, ఏ రోజు జరగలేదనేది మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో దళితులు, ముస్లిమ్స్, మహిళలు టార్గెటెడ్గా ఒక కొత్త తరహా సంస్కృతి అనేటువంటిది వస్తున్నటువంటి ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటిది ఒక ప్రాథమిక కర్తవ్యం అనేటువంటిది గుర్తించి చాలామంది వాళ్ళ రాజ్యాంగ విశ్లేషణ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, జాతీయ మీడియాలో కూడా 75 సంవత్సరాల తర్వాత ఇవాళ రాజ్యాంగం గురించి వారానికి ఒకసారైనా రాసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఓవరాల్గా ఈ ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి, ఈ బహుళత్వాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి బహుళత్వాన్ని కాపాడుకోవాలి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి, తద్వారా బాబాసాహెబ్ అనుసరించినటువంటి మార్గాన్ని ఈ దేశంలో నిలబెట్టాలనేటువంటి ప్రాతిపదికన ఈ చర్చ అంతా జరుగుతున్నది. దానికి ఈ మధ్య రాజకీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు, మీరంతా గమనించినారు. ఇది రావట్లేదా? మీ మైక్ పెడితే మీకు ఒక్కళ్ళకి వినబడుతుంది. నేను మీడియా అని నాకే చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతకు సంబంధించిన ప్రభావం అనేటువంటిది చాలా వస్తున్నది. మీరు భారత్ జోడో యాత్ర చూసినా, భారత్ బచావో చూసినా, లేదా మిగతా ఏ సంఘటిత ఉద్యమం చూసినా, రైతుల ఉద్యమం చూసినా, ఇవాళ ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. రాజ్యాంగాన్నే రక్షణ కవచంగా పట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మిత్రులారా, ఇటువంటి దశలో, ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా నేను ముందుగా చెప్పినట్టుగా మనకు వేరే ఒక గ్రంథం ఏది మనల్ని కాపాడలేదు, కేవలం రాజ్యాంగం మాత్రమే కాపాడుతుంది అనేటువంటి దేశవ్యాప్తంగా అన్ని అణగారిన వర్గాలు రాజ్యాంగ ప్రాశస్తిని గుర్తిస్తున్నాయి. అటువంటి వాళ్ళ కోసం కతిపద్మారావు గారు చేసినటువంటి యజ్ఞం 660 పేజీల ఈ పుస్తకంలో మీకు అన్ని అంశాలు, అది విద్యార్థులకు అయ్యుండొచ్చు, లేదా తాత్విక కోణంలోంచి రాజ్యాంగ విశ్లేషణ అయ్యుండొచ్చు, లేదా రాజ్యాంగం యొక్క అప్లికేషన్కి సంబంధించి అయ్యుండొచ్చు, మహిళలు అయ్యుండొచ్చు, ఇట్లా అనేక దానిలో దాదాపు 2 సంవత్సరాలుగా, అంటే ఈ రాజ్యాంగ హననం అనేటువంటిది తీవ్ర స్థాయికి వెళ్ళింది ఈ 2 సంవత్సరాల ఎలక్షన్స్ ముందు
22 నుంచి స్టార్ట్ అయింది. 22 నుంచి దాదాపు ప్రతి వారం రాసినాడు. మీరు 2 సంవత్సరాలు ఇంటూ వారం వారం లెక్కేసుకుంటే 100 అవుతాయి. దానిలో 80 ఆర్టికల్స్ దీంట్లో మనకి ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే ఆయన పాపం ఎక్కడో ఉండి, పొన్నూరులో ఉండి, తన ఇంట్లో మాత్రమే ఉండగలిగే పరిస్థితుల్లో ఉండి, అక్కడి నుంచి ఇంత గొప్ప భాండాగారాన్ని మనకు అందించడం అనేటువంటిది వారిని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఒక గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను. చాలామంది ఏమనుకుంటారనంటే అంబేద్కర్కి ఎవరో అవకాశం ఇస్తే రాజ్యాంగం రాసినాడు అనుకుంటారు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ సృష్టికర్తనే అంబేద్కర్. ఇప్పుడు కాదు, 1919 నుంచి ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా మనుషులందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి, ఓటు హక్కు ద్వారానే సమానత్వం అనేది సాధ్యమవుతుంది, ఒక మనిషికి ఒక విలువ ఉండాలంటే ఒకే హక్కు ఉండాలి, ఒకే గౌరవం ఉండాలి, అది ఓటు హక్కు ద్వారానే వస్తుందని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి ఫ్రాంచైజ్ కమిటీకి ఆయన 1919లో రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. అంటే మనిషికి హక్కు కల్పించడం అనేటువంటిది దాన్ని రాజ్యాంగబద్ధం చేయాలి అనేటువంటి దాంతో ఆయన చేసినటువంటి యజ్ఞం భారతదేశానికి ఇప్పుడు 1947-49లో వచ్చిందో 50లో ఆమోదించింది మొదటి రాజ్యాంగం కాదు, అది 4వ రాజ్యాంగం. 1919 నుంచి 1926 నుంచి 1936లో 1946లో ఇన్ని రాజ్యాంగాల తర్వాత మనం కొత్త రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంటే బ్రిటిష్ వాడికి కూడా రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన సైమన్ కమిషన్ ముందుకు పోయినా, లేదా ఆయన రౌండ్ టేబుల్కి పోయినా, ఆయన చేసినటువంటి యజ్ఞం అంతా రాజ్యాంగ రచనకు దోహదం చేసేటువంటి పునాదిరాలను వేసేటువంటి పనే చేసినాడు. అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తి కాలం ఆయన దానికి మనుషులకు ఒక విలువను, గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడు. అటువంటి విలువ, గౌరవం అనేటువంటిది ఓడగొట్టేటువంటి, వాటిని రద్దు చేసేటువంటి, వాటిని హననం చేసేటువంటి దూరంలో జరుగుతుంది. కాబట్టి ఇది బాబాసాహెబ్కి సరైనటువంటి నివాళని నేను భావిస్తూ, ఇక్కడ వీరి రచనా శైలి కూడా మీకు అందరికీ తెలుసు. కత్తి పద్మారావు గారు ఎంత అద్భుతమైన ప్రాసంగికుడో, ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తాడో, ఎంత అద్భుతమైన లోతైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తో, ఆ జ్ఞానాన్ని రంగరించి దీనికి సరిపడేటువంటి దీనిలో చేసినాడు. నేను మా సోదరుడు యాకూబుకు కూడా ఇట్లనే మాట్లాడుతున్నాను, అక్కడి నుంచి నాకు సైగ చేస్తున్నాడు ఆపే అని. అయినప్పటికీ కూడా మనం సభా మర్యాదలు, నిర్వాహకులకు సంబంధించిన ఇబ్బందులు కూడా గమనించాలి. వేరే వాళ్ళకి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతన్ గారికి, ఇంత గొప్ప పుస్తకాన్ని ఆవించినందుకు నేను చాలా గర్వపడుతూ కత్తి పద్మారావు గారిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ జై భీములు. లోకాయత పబ్లికేషన్స్ పక్షాన హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సాదిక్ అలీ వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ స్వాగతం. లోకాయత ప్రచురణ పక్షాన ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, అలాగే మొదటి పుస్తక స్వీకర్తగా బహుగ్రంథకర్త, శతాధిక గ్రంథకర్త మా గురువుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు బిఎస్ రాములు గారిని గురువు గారు అని పిలుస్తారు. కాబట్టి నేను బిఎస్ రాములు గారికి ప్రశిష్యుణ్ణి అనాలి ఇప్పుడు సాంకేతికంగా. చాలా సంతోషం. వారు మాస్టారు రాసిన పుస్తకాన్ని తొలి ప్రతిని స్వీకరించటం, ఒక గ్రంథాలయం దగ్గర మరొక గ్రంథాలయం పుస్తకం తీసుకున్నట్లుగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ గారు, నాకు వారు పరిచయం, ఆత్మీయ మిత్రులు. 5 దశాబ్దాలుగా సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలతో కలిసి నడుస్తున్నటువంటి రచయిత, విశ్లేషకులు. ఇవాళ గ్రంథాలయ
పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రియాజ్ గారు, పస్నూర్ రవీంద్ర గారు, ఆచార్య గంటా చక్రపాణి గారు విచ్చేస్తారు. అలాగే అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, ఇవాళ మన దేశం మన రాజ్యాంగం ఈ కాలానికి ఏ రకమైన తాత్విక స్ఫూర్తి కావాలనో, ఈ సమాజానికి ఏ రకమైన తాత్విక దిశానిర్దేశం కావాలనో ఆ రకమైన దిశానిర్దేశాన్ని ఒక కాలానికి ఒక కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్ని అందిస్తున్నటువంటి ఒక ఉద్గ్రంథం, బృహత్తర గ్రంథం, మహత్తర గ్రంథం మన దేశం మన రాజ్యాంగం మా గురువుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు రాశారు. ఈ సభకు అధ్యక్షత వహించటం నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది, ఒక రకంగా భావోద్వేగంగా ఉంది అనేక సభలు పాల్గొన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇది మా గురువుగారి పుస్తకం కాబట్టి. నాది ఒక అల కాదు, నాది ఒక ధోరణి కాదు, నాది తరతరాల చీకటి పాట. విశ్వంలో చీకటి నిడివెంతో నా పాట జీవితమంతా అని ఎలుగెత్తి చాటినటువంటి ఒక మహారచయిత డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఇవాళ మీరందరూ తెలిసే ఉంటుంది, ప్రతి వారంలో 3 వ్యాసాలు, ఆ వ్యాసాలు కూడా సమకాలీన రాజకీయ ఆర్థిక అంశాల మీద, అంతర్జాతీయ పరిణామాల మీద, జాతీయ పరిణామాల మీద వారంలో 3 వ్యాసాలు రాస్తూ, అలాగే 2 కవితలు వారంలో రాస్తూ అవన్నీ కూడా పత్రికల్లో వస్తున్నాయి. అలా నిరంతరం ఒక సృజన ఋషిగా ఉన్నటువంటి ఏకైక ఒక గొప్ప తత్వవేత్త మా గురుగారు కత్తి పద్మారావు గారు. సాహిత్యము, పరిశోధన, తత్వశాస్త్రము, జీవిత చరిత్ర, దళితుల చరిత్ర, భారతదేశ చరిత్ర, పరిశోధన, విమర్శ, అలాగే వ్యక్తిత్వ వికాస విలువలు, తులనాత్మక విశ్లేషణ, ఇలా 12 అంశాల మీద 90 పుస్తకాలు ప్రచురించిన ఒక గ్రంథకర్త, ఒక అద్భుతమైన సాహితీవేత్త, ఒక మహారచయిత మనకు తెలుగులో మిగతా భాషల్లో కూడా మృగ్యం అని చెప్పొచ్చు. శతాధిక గ్రంథకర్తలు ఉన్నారు, కానీ మాస్టారు విభిన్న ప్రక్రియల్లో సాధికారికమైనటువంటి రచనలు చేశారు. డాక్టర్ కత్తి పద్మారావు గారు వారి పుస్తకాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నాం. త్వరలో ఆవిష్కర్త విచ్చేస్తారు కాబట్టి మనం కార్యక్రమాన్ని, సమయం లేదు కాబట్టి మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు ముందుగా గ్రంథాలయ పరిషత్, ముందుగా ఇందాక మర్చిపోయాను, మా బుచ్చన్న గారు సుప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, కవి అన్న బుచ్చన్న గారు ముందుగా మాట్లాడతారు, తర్వాత మిగతా వక్తలు మాట్లాడతారు. అన్న బుచ్చన్న గారిని ఆహ్వానిస్తున్నాను. మన దేశంలో ఏం జరుగుతున్నదో తెలవాలంటే భారత రాజ్యాంగం పీఠిక చదవాలి, ఏం జరగట్లేదో తెలియాలంటే పీఠిక చదవాలి, ఎట్లా ఉండాలో తెలియాలంటే కూడా పీఠికనే చదవాలి. ఇవాళ ఈ బుక్ ఫెయిర్లో అన్ని పుస్తకాల షాపులో కనబడుతున్న పుస్తకం భారత రాజ్యాంగం. ఇంతకుముందు జరిగిన బుక్ ఫెయిర్లలో భారత రాజ్యాంగం పుస్తకం అక్కడక్కడక్కడ కొన్ని సెలెక్టెడ్ బుక్ షాపులలో కనబడింది. ఈసారి అత్యంత చర్చనీయమైన అంశాల్లో పుష్ప సినిమా ఉంది, భారత రాజ్యాంగం ఉంది. భారతదేశంలో అన్ని భాషల్లో డిస్కషన్ అవుతున్నాయి ఈ 2 విషయాలు. కాబట్టి ఇవాళ కాంటెంపరీ అంశాలలో భారతదేశ వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన కారణంగా నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ అంశాలు కూడా అంతే మోతాదులో అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి. ఆ ఎక్కువ వాటిలో భారత రాజ్యాంగం డిస్కషన్ కావడం ఒకటి. కత్తి పద్మారావు గారు 1980లో ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల ఉద్యమాలు ఆనాడు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినాయి. విచిత్రం విషాదం ఏమిటంటే అక్షరాస్యత తక్కువ ఉన్నా, దళితుల్లో బీసీల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నా, రాజకీయ పరమైన అవగాహనలో క్వాలిటీ ఎక్కువ ఉండేది. ఈసారి అక్షరాస్యత పెరిగింది, 70-80% వచ్చింది. కానీ ఆలోచనలు మందగించినాయి, అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మందగించినాయి. మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడినట్లే. కాబట్టి తెలుగు మీడియం పిల్లల కనుక లెక్కలు మర్చిపోయినంత సులభంగా ఇవాళ గజిబిజి వాతావరణం కూడా కొంత ఉన్నది. ఈ సందర్భంలో 80లో ఒకానొక మార్పుకు, ఒకానొక సంచలనానికి, ఒకానొక చైతన్యానికి రిప్లికగా ఉన్న కత్తి పద్మారావు గారు దేశం డైరీ నుంచి మొదలుకుంటే ఇవాళ మన దేశం మన రాజ్యాంగం,
భారతదేశ రాజకీయాలలో గడిచిన 4-5 దశాబ్దాలుగా ఒక అంశం పైన నిరంతరాయంగా రాస్తున్నవారు, మాట్లాడుతున్నవారు పద్మారావు గారు. కాబట్టి వారి ఉపన్యాసంలో కూడా బహుశా ఆ ఉపన్యాసము ఒకసారి నాగార్జున సాగర్ డోర్లు తెరిస్తే నీళ్ళు ఎంత ప్రవాహం ఉంటుందో ఆ వాక్ ప్రవాహం అనేది ఆయన మాటల్లో ఉంటుంది. వయసు నేను మొన్న విన్నా, 70 సంవత్సరాలు దాటినాయి ఆయనకు. ఆ ఉపన్యాసంలో వాడి వేడి తగ్గలేదు, అంత శక్తి ఉన్నది ఆ మాటల్లో. ఆ శక్తి వీటిల్లో కూడా ఉన్నది, పదాల్లో అక్షరాల్లో కూడా ఉంటుంది. మీరు వీలైనంత మేరకు దాన్ని అరగంటనో గంటనో లేదా 2 రోజులు కూర్చుంటే కనుక మొత్తం చదివేయవచ్చు. భారత రాజ్యాంగాన్ని పద్మారావు గారి యాంగిల్లో చదివితే కనుక ఇవాళ దేశంలో జరుగుతున్నది ఏమిటి, ఏం జరగాలో, ఎట్లా జరగాలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అన్న బుచ్చన్న గారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు చదవాలో స్పష్టంగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రియాజ్ గారు వారి సందేశాన్ని అందిస్తారు. సభకు సలాం, సభకు జై భీమ్. మన దేశం మన రాజ్యాంగం అనే పుస్తకావిష్కరణ సభకి నన్ను ఆహ్వానించిన చైతన్య గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాస్తవంగా 70 ఏళ్ళ తర్వాత భారత రాజ్యాంగం మీద ఒక చర్చ స్టార్ట్ అయింది. అంత ముందుగా చర్చ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ చర్చ చాలా ఉన్నత స్థాయికి చేరింది. రాజ్యాంగానికి ఏదో ప్రమాదం ఎదురవుతుంది కాబట్టి రాజ్యాంగానికి సంబంధించిన ఆచరణలకు సంబంధించిన విషయాల్లో ఇక్కడ లోపం ఇంకా కనిపిస్తుంది కాబట్టి రాజ్యాంగానికి సంబంధించిన చర్చ ఈరోజు భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ సమాజంలో కూడా కొనసాగుతూ ఉంది. కత్తి పద్మారావు గారు, నేను అంటే దాదాపుగా 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి వారి పేరు నాకు బాగా తెలుసు. అంటే వాళ్ళకన్నా మేము చాలా చిన్నవాళ్ళం. అంటే నేను ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, అస్తిత్వ ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మాకు ప్రేరణ కల్పించిన వ్యక్తుల్లో కత్తి పద్మారావు గారు ఒకరు, అట్లాగే ఇక్కడ కూర్చున్న బిఎస్ రాములు గారు కూడా ఒకరు. బిఎస్ రాములు గారు కొంతకాలం దరకమే నడిపించాడు. దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక దరకమే నడిపించాడు. అప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్గా ఉంటే అలా పార్టిసిపేట్ చేసేది. అయితే పద్మారావు గారిని నేను మొట్టమొదటిసారిగా ఆచరణలో వారు కొంతకాలం బీఎస్పీలో పనిచేస్తున్నప్పుడు వారిని స్వయంగా చూశాను. అంటే వారు కేవలం అంటే ఆ ఎన్నికల పోటీలో దాదాపు డిపాజిట్ వచ్చిన దాంట్లో వారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి బీఎస్పీ ప్రవేశాల్లో పోటీ చేసినప్పుడు. అంటే కారణం ఏంటంటే కత్తి పద్మారావు గారికి 2 విశిష్టతలు ఉన్నాయి. జనరల్గా రచయితలు ఎక్కువ ఆర్గనైజేషన్లోకి రారు, జనాలను పోగు చేయరు. కానీ పద్మారావు గారికి ఒక గొప్పదనం ఏంటంటే ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఆర్గనైజర్ ఆల్సో. అంటే జనాలను అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలుగుతూ ఉంటాడు. కొన్ని లక్షల మందితోటి మీటింగ్లు పెట్టిన నేపథ్యం, సమీకరించిన నేపథ్యం కూడా వారికి ఉంది. కాబట్టి పద్మారావు గారి గురించి మాట్లాడమంటే ఒక ప్రవహించే నది గురించి మాట్లాడమే. అంటే వారికి కేవలం ఉపన్యాసాలే కాదు, చేతన్ నాకు చెప్పాడు ఈ మధ్యకాలంలో, అంటే ఇంకా రాస్తూనే ఉన్నాడు. ఇంకా అలసిపోని సైనికుడు ఆయన. తర్వాత మనం అన్ని నదులన్నీ కలిసిపోయి సముద్రంలో కలిస్తే సముద్రం ఎంత విశాలత్వం ఉంటుందో పద్మారావు గారి రచనలో కూడా క్రమక్రమంగా విశాలత్వం ఉంది. ఒకప్పుడు హేతువాద సంఘం నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి దాని తర్వాత అస్తిత్వ ఉద్యమాల్లోకి వచ్చి, దళిత ఉద్యమాల నుంచి ఈరోజు బహుజన ఉద్యమాల్లోకి వచ్చి, బహుజన ఉద్యమం నుంచి మొత్తం భారతదేశం రక్షించే రాజ్యాంగ రచన వరకు వారి ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. అంటే విశాలత్వాన్ని ఒక పాయగా స్టార్ట్ అయిన పద్మారావు గారు తమ జీవితం దాదాపుగా 7 దశకాల్లో ఒక సముద్రంలాగా మారిపోయినాడు. కాబట్టి నిజంగా మన రాజ్యాంగం మన దేశానికి సంబంధించి అన్వయం చేసే కోణం ఏదైతుందో పద్మారావు గారు పుస్తకాన్ని చదివే అవకాశం మనకి ఇవ్వడం అనేది గొప్పగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పుస్తకాన్ని అనేక మంది విద్యార్థులకి, చదువులకి అనుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా పరిపాలనను తీసుకొచ్చింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోవాలంటే ప్రజలకు రాజ్యాంగం పట్ల కూడా అవగాహన ఉండాలి, వాళ్ళ హక్కులు బాధ్యతల పట్ల. అట్లాగే రాజ్యాంగ పీఠిక ఏదైతే ఇంతకుముందు బుచ్చన్న చెప్పినట్టుగా రాజ్యాంగ పీఠికలో ఉండే ప్రతి వర్డ్ పట్ల ఒక స్పష్టత ఉండాలి. కాబట్టి సీలి అంటాడు, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అంటాడు. అంటే ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్న స్వరూపమే ప్రజాస్వామ్యం అంటాడు. కొంచెం నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి. కాబట్టి రాజ్యాంగం 70 సంవత్సరాల క్రితం తండోపతండాలుగా చర్చలోకి వచ్చి అనేక మంది మేధావుల కృషితో బయటకు వచ్చిన అంబేద్కర్ గారి ప్రధానంగా నేతృత్వంలో ఆ రాజ్యాంగం ఇప్పటికి కూడా అంటే ఈ అనేక దశకాలు జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా
భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని గుర్తించబడుతూ ఉంది. దానికి ఉదాహరణ నేను ఈ స్టాల్స్ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, ఈ 2-3 టీవీ ఛానల్స్ కూడా రీడర్స్ అంటే పర్చేజర్స్ తోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ మంది కొన్న పుస్తకం రాజ్యాంగం ఈసారి ఈ స్టాల్స్లో ఎక్కువ మంది కొన్న పుస్తకం. అది నేను నిజంగా అది చాలా గొప్ప ఆనందాన్ని కలిగజేస్తూ ఉంది. ఇప్పుడు మా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ స్టాల్ 347లో పెడితే ఒరిజినల్ రాజ్యాంగ ప్రతిని పట్టుకొచ్చి పెట్టాము మేము. మా దగ్గర మా ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే, ఎక్కువ మంది ఆ లోపలికి వచ్చి ఆ రాజ్యాంగంతో ఫోటో దిగిపోతున్నారు అన్నట్టు. అంటే భారత రాజ్యాంగంలో తమను తాము చూసుకుంటా ఉన్నారు. భారత రాజ్యాంగంలో తమ లక్ష్యాలు, తమ జీవిత లక్ష్యాలను చూసుకుంటా ఉన్నారు. భారత రాజ్యాంగంలో తమ జీవిత ఆశయాలు ఏవైతున్నాయో అవి సాఫల్యాన్ని చూసుకుంటా ఉన్నారు. అందుకోసం ఎందుకంటే భారత రాజ్యాంగము ఆదర్శమైన రాజ్యాంగమే కాదు, అది ఆచరణీయ కోసం కూడా దశాబ్దాల తరబడి పనిచేస్తూ ఉన్నది. అందుకోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముట్టే ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని ఒక పొలిటికల్ సైన్స్ టీచర్ అని చెప్పేది. కాకపోతే యూనివర్సిటీ నాకు పొలిటికల్ సైన్స్లో గోల్డ్ మెడల్ ఇచ్చింది, ఆమె గోల్డ్ మెడలిస్ట్. మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ను చదువుతున్నప్పుడు థియరిటికల్గా కాన్స్టిట్యూషన్ ఉండేది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక రాజ్యాంగ ఆచరణకు సంబంధించిన ప్రధానమైన లోపాలు ఎక్కడున్నాయంటే ప్రజల ఆచరణశీలతో, అట్లాగే బేసికల్గా ఎక్కడెక్కడైతే బ్రేక్స్ ఉన్నాయంటే గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో ఫుల్ఫిల్ చేయడానికి ఒకటే ఒక మార్గము, అది రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని ఓన్ చేసుకోవాలి, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కోసం ప్రజలు నిలవేయాలి. అందుకోసం ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటారు. అంటే డెమోక్రసీ సక్సెస్ కావాలనుకున్నప్పుడు ప్రజల అవేర్నెస్ చాలా కీలకమైంది. ఆ ప్రజల అవేర్నెస్ చేసే క్రమంలోనే మనకు ప్రాచీన కాలంలో లోకాయుతులు చారుకుల దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకు కనిపించే కత్తి పద్మారావు గారి తరం వరకు ఆ క్రమంలో ఉన్నారు. ఇక్కడ బుచ్చన్న కానీ చైతన్య కానీ మేమందరం కూడా ఈరోజు సమాజంలో ఒక మంచి గమనం ఉండాలంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. మంచి అంటే దానికి నిర్వచనం ఏమి ఉండదు. మంచి అంటే మంచి పరిపాలన అంటే ఏంటి? రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడమే. మంచి పౌరులు అంటే ఎవరు? రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగాన్ని కాపాడుకునే పౌరులే. మంచి అంటే ఏంటి? రాజ్యాంగాన్ని అమలుపరచడమే మంచి. ఇక్కడ మంచికి నిర్వచనము, మంచి అనే కాన్సెప్ట్ నిర్వచనం రాజ్యాంగం. కాబట్టి ఆ దిశగా ఈ పుస్తకం అందరి చేతుల్లో ఉండాలని, అట్లాగే ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నం అందరం కలిసి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మిత్రులు కోటేశ్వరరావు, ఎందుకంటే మేము కేజీ సత్యమూర్తి గారి దగ్గర మొట్టమొదటిసారిగా నేను కోటేశ్వరరావుని చూశాను. ఆయన కవి రచయితే కాదు, అనర్గళమైన ఉపన్యాసకుడు. మొన్న అశోక్ తేజ గారి పుస్తక సంబంధించిన సమీక్షలు చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను చాలాసేపు 20 ఏళ్ల క్రితం కత్తి పద్మారావు గారు ఆ ఫ్లో ఎట్లా ఉందో మన కోటేశ్వరరావు గారు ఆ ఫ్లో చూశాను. చేతన్ నాకు మంచి జర్నలిస్ట్ మిత్రుడు. చాలా సందర్భాల్లో మైక్ టీవీలో అనేక పొలిటికల్ అంశాల మీద ఇంటర్వ్యూ చేయడానికి కోసం చేతన్ బేస్తల్ సౌమ్యుడిగా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ మన దేశం మన రాజ్యాంగం అనే పుస్తకం ఏదైతుందో అది అందరి చేతుల్లో ఉండాలని, ఆచరణ కోసము అనేక గొంతులు ప్రశ్నించాలని, ఆ దిశగా దేశం రాజ్యాంగాన్ని కాపాడుకునే దేశంలో భారతదేశం ముందుకు పోవాలని మనందరం దాంట్లో కలిసి రావాలని కోరుకుంటూ మరొకసారి నిర్వాహకులు థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రియాజ్ గారు సార్ చాలా విలువైన మాట చెప్పారు. ఎవరు ఉత్తమ పౌరులు అనే ప్రశ్న వేశారు. ఎవరు ఉత్తమ పౌరులు? ఎవరు ఉత్తమ పౌరులు అంటే ఎవరైతే భారత రాజ్యాంగాన్ని ఆచరిస్తారో వాళ్ళే ఉత్తమ పౌరులు అని చెప్పారు. అందుకనే ఇవాళ అన్ని బుక్ స్టాల్స్లో ఆ రాజ్యాంగ ప్రతిని అందరూ అడిగి తీసుకుంటున్నారు. అలాగే రియాజ్ గారు, పద్మారావు గారు ఒక పొన్నూరులో లుంబిని వనంలో హేతువాదిగా, ఒక పాయలాగా, ఒక పంట కాలువలాగా బయలుదేరినటువంటి పద్మారావు గారు అంచెలంచెలుగా దళిత మహాసభ నుండి, సంస్కృత కళాశాల ఆచార్య పదవి నుండి, అలాగే వైస్ ప్రిన్సిపల్ నుండి, అలాగే బహుజన ఉద్యమాల నుండి, అలాగే సాహిత్య ఉద్యమాల నుండి ఎలా ఒక మహాసముద్రంగా ఎదిగారో రియాజ్ గారు చాలా విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనందరికీ ఆత్మీయులు బహుజన తాత్వికకు బాటసారి బిఎస్ రాముడు గారు మాట్లాడతారు. మన దేశం మన రాజ్యాంగం ఆవిష్కరణ సందర్భంగా వేదికలు అలంకరించినటువంటి మిత్రులు, అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, యువ మిత్రులు, నేడు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న గారు, సీనియర్ జర్నలిస్ట్ కత్తి చేతన్ గారు, మీ అందరికీ నమస్కారం.
రాజ్యాంగాన్ని ఎన్ని అంశాలకు వర్తింపజేయాలి, ఎన్ని రూపాల్లో రాజ్యాంగం పనిచేస్తూ ఉంటుంది అనేది కత్తి పద్మారావు మన దేశం మన రాజ్యాంగంలో చదివితే తప్ప తెలియదు. మనం అనుకుంటాం ఓట్లు వేయడం, ఆ తర్వాత గెలవడం, ఓడిపోవడం, ఆ తర్వాత ప్రభుత్వం స్కీమ్స్ పెట్టడం, ఆ తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం, కొన్ని ప్రాజెక్టులు పెట్టడం, ఆ తర్వాత రోడ్లు వేయడం, ఇలాంటివి. ఇది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేస్తారని అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం ఒక నూతన సంస్కృతిని సృష్టించాలి. అది స్వేచ్ఛ, సమానత్వం, సభాతృత్వం, అందరికీ సమాన ఆత్మగౌరవం. ఏ కులము గొప్పది కాదు, ఏ కులము చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే, అందరికీ సమాన హక్కులు. వెనుకబడిపోయినటువంటి వాళ్ళు, అవకాశాలు అందుకోలేని వాళ్ళకు అవి అందుకోవడానికి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, రిజర్వేషన్లు. అది ఆర్టికల్ 14, 15, 16లలో రాయబడింది. అలాగే పత్రికా స్వేచ్ఛ అని మనం మాట్లాడుతున్నాం, అది వాక్ స్వాతంత్రం, మాట్లాడుకునే భావాన్ని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ. అది 19వ ఆర్టికల్. అంటరానితనాన్ని నిషేధించడం 17వ ఆర్టికల్. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, స్త్రీలకు సమాన హక్కులు, మైనార్టీ వాళ్ళకి స్కూళ్ళు, కాలేజీలు, విద్యా వ్యవస్థలు పెట్టుకునేటువంటి అవకాశం, ఇవన్నీ ఆ రాజ్యాంగంలో 29, 30, 31 దాకా పొందుపరచబడ్డాయి. అయితే నిత్య జీవితంలో రోజువారీ సంఘటనలలో రాజ్యాంగ వ్యతిరేకంగా పాలకులు ఎట్లా ప్రవర్తిస్తారు అని వారం వారం సాక్షి దినపత్రికలో, ఆంధ్రప్రభ దినపత్రికలో, అలాగే మిగతా వర్తమాన దినపత్రికలో, ప్రజాపాలన దినపత్రికలో కత్తి పదాలకు రాస్తుంటారు. నిన్న ఒక విషయం జరగగానే ఇవాళ దాన్ని కవిత రూపంలోకి తీసుకొస్తారు, ఆ కవిత అచ్చవుతుంది. అలాగే ఒక వ్యాసం రాస్తారు, మొన్న జరిగింది. అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అంబేద్కర్ అంటే జై శ్రీరామ్ అనండి అని, దాని మీద రాస్తారు వ్యాసం. ఏంటి అంబేద్కర్ యొక్క లక్ష్యం ఏమిటి, రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏమిటి, జై శ్రీరామ్ యొక్క లక్ష్యం ఏమిటి? జై శ్రీరామ్ యొక్క లక్ష్యం అక్కడ శంభుకుని వధించడం, మరి ఇక్కడ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇవ్వడం. ఇక్కడ తపస్సు చేశాడని చెప్పారు, ఇక్కడ తపస్సు కాదు కదా, రాజ్యమే వెళ్ళుకోవచ్చు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పగలిగింది. అందువల్ల ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం 1950 26 జనవరిలో అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ రాజ్యాంగ పరిషత్ 298 మంది సంతకాలతో విడుదల చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. 1950 26వ జనవరి నుంచి మాత్రమే మనమంతా సమానం. భారతదేశంలో మనుషులందరూ 1950 26వ జనవరి కన్నా ముందు సమానం కాదు. వాళ్ళంతా అంటరాని వాళ్ళుగా, శూద్రులుగా, గిరిజనులుగా, చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా, రకరకాల రూపాల్లో వాళ్ళకి హింస, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, రాజరిక వ్యవస్థలు, అలాగే పూజారి వ్యవస్థలు, రకరకాల వ్యవస్థలు వారు పీడించినవి. ఎవరైతే ఈ సమస్త సంపదను సృష్టించినారో, ఎవరైతే చెమట అడిచి ఈ దేవాలయాన్ని కట్టించినారో, రోడ్లు వేసినారో, నగలు నాణాలు చేసినారో, లోహాలు కలగదీసినారో, బట్టలు నేసినారో, ఎవరైతే పత్తిని పండించినారో, వరిని పండించినారో, ఎవరైతే ఈ మొత్తం సమాజానికి అవసరమైనటువంటి ఇస్రాయలు పరికరాలు, ఉత్పత్తి సాధనాలు అందించినారో, ఎవరైతే ఈ సమాజంలో సమస్త సంపద సృష్టించినారో, ఇవాళ పురావస్తు చారిత్రక ఆధారాలుగా ఏవైతే దొరుకుతున్నాయో అవన్నీ ఈ శూద్రులు, అతిశూద్రులు, గిరిజనులను పిలువబడ్డ వాళ్ళే. కానీ వారిని కింది స్థాయిగా అంటరాని వాళ్ళుగా, పాదం నుంచి పెట్టిన వాళ్ళుగా మార్చి చెప్పినారు. ఎవరైతే పై స్థాయిలో ఉన్నామని అనుకున్నారో, ఆధిపత్య స్థాయిలో, వాళ్ళు ఒరిజినల్గా కస్టమర్స్. వాళ్ళు ఏ సరుకులు ఉత్పత్తి చేయలేదు, ఏ సంపద ఉత్పత్తి చేయలేదు ఆ 3 వర్ణాలు. కానీ వాళ్ళంతా ఉత్పత్తి చేసిన దాని మీద ఆధిపత్యం చెలాయించడం ద్వారా కొనసాగించినారు. 1950 26వ జనవరి నాడు అందరూ సమానంగా చేయబడ్డాం అని భావించుకున్నాం. కానీ ఆ సమానత్వం ఇప్పటికీ ఇంకా రాలేదు. రావడం కోసం చేయాల్సిన ప్రయత్నమే భారత రాజ్యాంగం యొక్క ఆచరణ. ఎక్కడెక్కడ భారత రాజ్యాంగం అమలు జరుగుతున్నది, ఏ సందర్భంగా రాజ్యాంగాన్ని భిన్నంగా
పాలకులుగా మన ఓట్లతో గెలిచిన వాళ్ళు మాట్లాడుతున్నారు అనే విషయాలని పత్రికా స్వేచ్ఛ గురించి కావచ్చు, సంస్కృతి గురించి కావచ్చు, బతుకమ్మ గురించి కావచ్చు, ప్రతి విషయంలో వచ్చిందా వాటన్నిటిని మనము మన దేశం మన రాజ్యాంగం కత్తిపదర పుస్తకం చూడవచ్చు. దానికి ఒక ముందు మాట కూడా రాశాను. మీరు ఆ పుస్తకాన్ని తప్పనిసరి చదివి ఎన్ని రకాలుగా భారత రాజ్యాంగం విస్తరించి మన జీవితంలో ప్రవేశిస్తుంది, దాన్ని ఆచరించాల్సి ఉంటుందని తెలుసుకుంటారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. తెలియజేస్తూ ఇప్పుడు ఈ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు అన్న కవి యాకూబ్ గారు వారి సందేశాన్ని అందిస్తారు. సమాజంలో ఉన్న నాలాంటి వాళ్ళని అన్ని రకాల తన ప్రసంగాలతో తన సాహిత్యంతో మోటివేట్ చేస్తున్న వాళ్ళలో మన కత్తి పద్మారావు గారు ఒకరు. కత్తి పద్మారావు గారు ఒక రచన చేశాడంటే దానికి ఉండే విలువ మిగతా రచయితలకు అటువంటి కోవలో ఉన్నటువంటి రచయితలు కొంతమంది ఉన్నారు. అట్లా సమాజాన్ని మోటివేట్ చేయగలిగిన శక్తి సంపన్నుడు కత్తి పద్మారావు గారు. ఆయన నుంచి ఒక రచన, ఆయన నుంచి ఒక ప్రసంగం ఈ సమాజంలోకి వస్తే దానికి ఉండేటువంటి విలువ, ప్రయోజనం చాలా ఉన్నతంగా ఉంటుంది. అందువల్ల ఇవాళ కత్తి పద్మారావు గారి ఈ రచన వెలుగు చూడడం, దీన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా నేనైతే బోళ్ళు సంతోషపడుతున్నాను. ఆయనకి డైరెక్ట్ శిష్యుడు కోయికోటేశ్వరరావు కత్తి పద్మారావు గారి లాంటి వాణిని పెట్టుకొని హైదరాబాదులో మనలందరినీ ఉత్తేజితం చేస్తున్న మాట మీకు తెలుసు. అటువంటి కత్తి పద్మారావు గారు, నేనైతే ఆయన ఎక్కడైనా మాట్లాడతానంటే ఆ వీడియోని ఇమీడియట్గా ఆ రోజు చూడకుండా వదిలిపెట్టను. అంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి కత్తి పద్మారావు గారి నుంచి వచ్చిన ఈ రచన, దీనికి చాలా సామాజిక విలువ ఉన్నటువంటిది. దీన్ని తప్పక మనందరం చదవాలి. జై హో పుస్తకం.